వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు సంధ్య. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. లోక్ అదాలత్లో 1513 కేసుల పరిష్కారం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. వ్యయ ప్రయాసాలు లేకుండా సత్వర న్యాయం పొందాలంటే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మొత్తం 64 న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రాజమహేంద్రవరం కోర్టు ఆవరణంలో జరిగిన అదాలత్ను ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ప్రారంభించారు. అనంతరం ఎంవీ యాక్ట్ ద్వారా అదాలత్ పరిష్కరించిన కేసులకు సంబంధించి కక్షిదారులకు పరిహార చెక్కులు, హామీ పత్రాలను అందించారు. 2021లో యార్లగడ్డ సురేష్ బాబు అనే ఓఎన్జీసీ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా బాధిత కుటుంబీకులకు 1.12 కోట్ల బీమా పరిహారం అందేలా కేసును పరిష్కరించారు. ఆ మేరకు పరిహార చెక్కును మృతుడి భార్య బృందాదేవికి ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందించారు. రామకృష్ణ గారు అండ్ అవధాని గారు ప్లీజ్. ఇంతకుముందు మేడం రామకృష్ణ గారు, కేజీ ఎస్జి శంకర్ గారు. ఓకే. ఓకే. మీ ఫాదర్ పేరెంట్ ఫాదర్ నేమ్. ఇప్పుడు మీ మదర్ కాంపెన్సేషన్ చేసిన కేసులో రాజీ చేస్తున్నారు 1,12,00,000కి. మీ షేర్ కింద 18 lakhs వస్తుంది. మీ తరఫున కూడా మీ మదర్ సంతకం పెట్టడం ఇస్తున్నాయి కదా? ఓకే, అలాగే. మీ సిస్టర్ని వీడియో కాల్ చేయండి. మీ ఆర్డర్ వచ్చారు. Now I request Honorable Judge Family Court for his మధ్యాహ్నం ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ లేట్ ఏజ్ వాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా డిఫరెన్స్ అన్ని కింద చేస్తారు. మీకు అన్ని కింద కూర్చోవడానికి. అలాగే మా చైర్మన్ మేడం గుర్తించి తీరాలి. ఈ సందర్భంలో మా తరఫున అప్లికేషన్ దాటిపోయింది. నెక్స్ట్ మాకు ఫస్ట్ ఎడిజర్ మేడం కానీ, ఎస్సీ కోర్ట్ జడ్జి గారు కానివ్వండి, సార్ అంటే ఇంకా పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ టైప్లో పర్మనెంట్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ మెంబర్ అయిపోయారు. బట్ వీఆర్ గోయింగ్ టు లూజ్ హిమ్. నా పేరు బృందాదేవి. మా భర్త పేరు సురేష్ బాబు. ఓఎన్జీసీలో ఇంజనీర్గా చేసేవాళ్ళు. రోడ్ యాక్సిడెంట్ అవ్వటం వల్ల కోర్టులో కేసు వేసాము. 1,12,00,000 కేసు వేసాము. వచ్చినాయి. అందుకని కృతజ్ఞతలు చెబుతున్నాను జడ్జి గారికి, అందరికీ.